స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు. స్పీకర్ యొక్క హక్కును ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించదు. నిర్ణయం తీసుకోవాలని చెప్పగలుగుతుంది, డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది తప్పితే వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు, కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కాదు ఇది. ఫస్ట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇది స్పీకర్కి సంబంధించిన అంశం. అది ఒక న్యూట్రల్ వ్యవస్థ. కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా గవర్నర్ గారికి ఎలాంటి హక్కులు ఉంటాయో సభా హక్కులను కాపాడే బాధ్యత కూడా స్పీకర్కి ఉంటుందనే విషయం ఆ మాత్రం ఏమంటారు ఆలోచనలు కూడా లేని పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఉండడం అనేది ఒక రకంగా అవమానకరం వాళ్ళకే. ఇలా స్పీకర్ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది, ఆయనకే అంతిమంగా ఉంటుందనే తీర్పును 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోమని చెప్పి స్పీకర్ను హుకుం జారీ చేసిండు, తీసుకోవాల్సిందే అది. మళ్ళీ తర్వాత దాన్ని రేవంత్ రెడ్డి గారికి ఆపాదిస్తుంటారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీకు ఇట్లా ఉంటే మీరు నిర్ణయం తీసుకోరు, అట్లా ఉంటే నిర్ణయం తీసుకోరు అని ఒక చేతగాని మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది మాట్లాడుతున్నది ఎవరు? ఇది మాట్లాడుతున్నది పార్టీలు బతికుండగా విలీనం చేసుకున్న పార్టీ. మనకు 2014-18 టెన్యూర్లో టీడీఎల్పీని 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలని మొత్తం పార్టీ అట్లా ఉండగానే టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. ఆ రోజు అది టీఆర్ఎస్ పార్టీ. తర్వాత 5 మంది పైచిల్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కూడా ఆ రోజు విలీనం చేసుకున్నారు. రెండో దఫా ఆయన 18 నుంచి 23 కాలంలో ఆయన వెలగబెట్టిన టైంలో ఏకంగా సిఎల్పీని మర్జ్ చేసుకున్నాడు. బట్టి విక్రమార్క గారు సిఎల్పీ నాయకుడిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది. వాళ్ళను ఇలా రాజకీయంగా ఓడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. కానీ టెక్నికల్గా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కాకముందు సిఎల్పీని మర్జ్ చేసుకున్నది. సిఎల్పీ లేదు అంటే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లేకుండా చేసిన రాజ్యాంగ వ్యతిరేక శక్తి ఎవరు అని అంటే మొదట బీజేపీ ఉంటే తర్వాత బీఆర్ఎస్ అయింది. ఎవరు దాన్ని చూసుకొని చేసింది? ఇది బీజేపీ మాకు ఎక్కడ పోయినా ప్రొటెక్టర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే అంత పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి బీఆర్ఎస్ చేసిన ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చర్య ఉందో అది భారతదేశానికే అదొక మచ్చలాంటి, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకి ఒక మచ్చలాంటి చర్యలు చేసింది కేసీఆర్. ఆ కేసీఆర్కి సంబంధించిన 100 మాగదులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. ఇలా వీళ్ళిద్దరు పిటిషన్స్ వేస్తే ఆ పిటిషన్ ఎవరు? కౌశిక్ రెడ్డి, వివేకానంద వేసిన ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో వాటి తీసి పక్కన పెట్టేసింది సుప్రీంకోర్టు. అది ఎందుకు చెప్పుకోవట్లేరు? కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అల్టిమేట్ బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే ఇలా స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకునేదానిక వెయిట్ చేసే ఓపిక లేకపోగా తీసుకోండి ఇప్పుడు వీళ్ళు చెప్తే చేయాలి. నేనంటున్నా గతంలో టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కండ్లెదుటిగా ఎమ్మెల్యే టీడీపీ అని కనబడుతున్నా ఆ రోజు మంత్రిని చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రివర్గంలోకి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత 12 మందిని డిఫెక్ట్ చేసుకొని ఇలా మంత్రిని చేసిన చరిత్ర మీది కాదా? ఇలా వచ్చిన 10 మంది కూడా ఎందుకు వచ్చిండ్రు? కనీసం మీకు ఇంగితం లేకపోయా? కేసీఆర్ అనే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా ఉండి ఇంట్లో వండుకుంటుంటే ఈయన నాయకత్వంలో మేమేం పని చేస్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే దాంట్లో మేము ఇంకా ఆలోచిస్తున్నామనే స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. కానీ ఈరోజు మీ నాయకుని ఇన్ఎఫెక్టివ్నెస్ నేసి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి అట్లా వండుకోవచ్చా? మరి కేటీఆర్ నాయకత్వం వాళ్ళకి ఇష్టం లేదేమో, హరీష్ రావు నాయకత్వం ఇష్టం లేదేమో. కేటీఆర్, హరీష్ రావు కొట్లాడుకుంటారు కాబట్టి ఈ పార్టీ భవిష్యత్తులో ఉండదని చెప్పి ఆల్టర్నేటివ్గా ఇలా కాంగ్రెస్ పార్టీని చూసుకోవచ్చు. మరి మీరు డిఫెక్ట్ చేసిన రోజు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు సెకండ్ టైం అయితే సిఎల్పీని మర్జ్ చేసుకునేటప్పుడు ఒక్కళ్ళు ఇట్లా ఒక 5-6 వచ్చిన దానిక చూసి ఒకరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ తీసుకొని 12 మంది అయినాక డిఫెక్ట్ చేసుకున్నారు. మరి ఇదే రాజ్యాంగం చెప్పింది, ఇదే అసెంబ్లీ కదా ఆ రోజు ఉన్నది, ఇదే చట్టాలు కదా ఆ రోజు ఉన్నది.
ఇవే రాజ్యాంగం కదా ఆ రోజు ఉన్నది. మరి మీకో న్యాయం మాకో న్యాయం ఎట్లయితుంది? కాబట్టి ఇది ఒక తెలివి తక్కువతనంతో వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్. ఇంకా సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోవడంలో కూడా అర్థం చేసుకునే శక్తి ఉన్న నాయకులు ఉండరా లేదా అన్నది ఒక చర్చ అయితే, ఒక ఆయన ఎవరైనా అర్థం చేసుకుంటే ఆయన చేసిన తప్పులే ఇవన్నీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థల పట్ల, రాజ్య వ్యవస్థల పట్ల ఎప్పుడు చిన్న చూపుతో ఉండదు. ఒక రోజున కేసీఆర్ అన్న మాట ఇప్పటికీ గుర్తుంది కదా, అవును ఈ రాజ్యాంగం నాకు నచ్చట్లేదు, మార్చేయాలి అంటున్నా, మీరు వద్దంటారా అని మీడియాని ప్రశ్నించిన రోజు ఉంది కదా. రాజ్యాంగాన్నే మార్చాలని తన సొంత రాజ్యాంగంతో, కేసీఆర్ రాజ్యాంగంతో చేసిన చర్చ ఏదైతే ఉందో ఇలా వాళ్ళకి అది సమస్య అనిపిస్తున్నది. ఇలా సుప్రీంకోర్టు ఒకటి సూచించింది, పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని. బీజేపీనే కదా 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర ఇలా బీజేపీ. మరి ఇక కంచే చేను మేస్తే అన్నట్టు సుప్రీంకోర్టు వారికి సూచించడాన్ని మేము ఆహ్వానిస్తూ, మరి వాళ్ళకి ఆ సోయి ఉందా అని చెప్పేసి ప్రశ్నించమని కూడా మేము ఇలా సుప్రీంకోర్టుని మేము విన్నవిస్తున్నాం. వారే మొదలైంది, ఉత్తరాఖండ్ నుంచి మొదలైంది వాళ్ళ అప్రతయిత జైత్రయాత్ర. కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనడానికి బీజేపీ ఎంచుకున్న మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి, లేకపోతే వాళ్ళని ఒక ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ వచ్చింది. ఇలా బీజేపీ చేసిన ప్రాక్టీసే ఇక్కడ బీఆర్ఎస్ చేసింది. ఈ రెండు ఒకతాను ముక్కలే కదా. మోడీని అట్లా చేస్తుంటే నేనెందుకు చేయొద్దని కింద కేసీఆర్ కూడా చేసి, దాన్ని ఈరోజు మేము ఆలోచించమని తెలంగాణ ప్రజలకు మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కోల్పోయిన రెండు పార్టీలు ఏవంటే అవి బీజేపీ, బీఆర్ఎస్. ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా ఎందుకు తిరగాల్సి వస్తుందో బీజేపీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ బీ టీమ్గానే బీఆర్ఎస్ను చూస్తుంది తప్పితే బీఆర్ఎస్ ఏదో పెద్ద కొత్తగా పార్టీ, దానికి ఏదో అస్తిత్వం ఉందని చూడడానికి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్నది అదే. ఎప్పుడో వాళ్ళ వ్యూహాత్మకమైన అంశాల్లో మార్పులు జరిగినప్పుడు మాత్రమే బీజేపీని ప్రశ్నించినట్టు కనబడుతుంది బీఆర్ఎస్. అల్టిమేట్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ఆఫ్ ది బీజేపీ అయినదనే పరిస్థితిని మేము ఎప్పటి నుంచో చెప్తున్న పరిస్థితి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇలా టీడీపీని ఇటు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీకు తెలుసు కూడా 2014లో వాళ్ళ పేర్లు చాలామంది చెప్పుంటారు. కాళే ఏదయ్య గారిని చేవెళ్ళ నుంచి, రెడ్డి నాయక్ గారిని మహబాద్ నుంచి, పువ్వాడ అజయ్ గారిని ఖమ్మం నుంచి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని మక్తల్ నుంచి, నల్లమోతు భాస్కర్ రావు గారిని మిర్యాలగూడ నుంచి, విఠల్ రెడ్డి గారిని ముదోల్ నుంచి, కోరం కనకయ్య గారిని ఇల్లెందు నుంచి 7 మంది ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2014లో. తర్వాత 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు, నారాయణ ఖేడ్ అక్కడ చనిపోతే దాన్ని ఏకగ్రీవం కూడా చేయకుండా పోటీకి పెట్టి 2 సీట్లను కూడా గుంజుకున్న చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అప్పుడు గెలిచింది, 12 మందిని చేర్చుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇప్పుడు మాట్లాడుతుంటాడు కదా టీఆర్ఎస్ పార్టీ నేనే అని చెప్పి. ఎర్రబెల్లి దయాకర్ గారు పాలకుర్తి నుంచి, ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్ర నగర్ నుంచి, అరికపూడి గాంధీ గారు శేర్లింగంపల్లి, మాధవరం కృష్ణారావు గారు కుకట్పల్లి నుంచి, మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ నుంచి, కేపీ వివేకానంద గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా మనోడు కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్ నుంచి. డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వాళ్ళు విచిత్రంగా ఉన్నది. రాజేందర్ రెడ్డి గారు నారాయణపూర్ నుంచి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం నుంచి, తీగల కృష్ణారెడ్డి గారు మహేశ్వరం నుంచి, చల్ల ధర్మారెడ్డి గారు పరకాల నుంచి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ నుంచి, సాయన్న గారు కంటోన్మెంట్ నుంచి. ఇట్లా టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకొని మొత్తం ఎల్పీనే మర్జీ చేసుకున్నారు. ఆ రోజు వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు గెలిచి 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీని తీసుకున్నారు. వాళ్ళు ఎవరనంటే మదన్ లాల్ గారు వైరా నుంచి, పాయం వెంకటేశ్వర్లు గారు పినపాక నుంచి, తాటి వెంకటేశ్వర్లు గారు అశ్వరావుపేట నుంచి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం ఎంపీని కూడా ఆ రోజు తీసుకున్న చరిత్ర. కాబట్టి బీఎస్పీ నుంచి కూడా అవును ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్,
సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కోనేరు కోనప్ప గారు. తర్వాత అప్పుడప్పుడు అక్కడక్కడనే గెలుస్తారు కమ్యూనిస్టులు. ఆ సందర్భంలో రవీంద్రనాయక్ గారు దేవరకొండ నుంచి గెలిస్తే ఆయనను కూడా జాయిన్ చేసుకున్నాడు. ఎన్ని పార్టీలు? ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ, టీడీఎల్పీ, మొత్తం 12 మందిని, తర్వాత బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, తర్వాత సిపిఐ, అంటే 4 పార్టీలను పూర్తిగా విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నది. ఇది తెలంగాణ ప్రజలు నమ్మాలనా? తర్వాత ఇంకా ఉంది, కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి గారిని కూడా టీడీపీ ఎంపీలుగా. సో ఇది 2014 నుంచి 23 వరకు ఎమ్మెల్సీలను తీసుకున్నది మనం చూద్దాం. కేఆర్ ఆమోస్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో టీఎన్జిఓస్ నేత. ఆయన ఆమోస్ గారు, జగదీష్ రెడ్డి గారు, భానుప్రసాద్ గారు, రాజలింగం గారు, భూపాల్ రెడ్డి గారు, ఆకుల లలిత గారు, సంతోష్ కుమార్ గారు, ప్రభాకర్ రావు గారు, కూచుకుల దామోదర్ రెడ్డి గారు, ఇదంతా మా వాళ్ళే. యాదవరెడ్డి గారు, వెంకట్రావు గారు, రాజేశ్వరరావు గారు, టీడీపీ ఎమ్మెల్సీలు మళ్ళీ వెంకటేశ్వర్లు గారు, సలీం గారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కూడా పూల రవీందర్ గారిని, జనార్దన్ రెడ్డి గారిని, వీళ్ళ చరిత్ర అంతా చూడండి ఎంతమందిని డిఫెక్ట్ చేసిండ్రు. ఈ విధంగా 2014-23 కాలంలో ఉన్న ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక 2018లో వీళ్ళ యొక్క వికృత రూపం, విధ్వంసం ఒకసారి గమనిద్దాం. ఎన్నికల్లో 88 సీట్లు గెలిచిండ్రు. అంతకుముందేమో 61 సీట్లు గెలిచినప్పుడు ఆ విధ్వంసం చేసిండ్రు. 88 సీట్లు అంటే ఫుల్ మెజారిటీ ఉంది కదా, ఇప్పుడెందుకు కక్కుర్తి పడ్డారో చూద్దాం. 88 సీట్లతో మీకు ఫుల్ థంపింగ్ మెజారిటీ. నాకు తెలిసి నేను ఆ రోజు ఓడిపోయినా, నేను మిషన్లతో ఓడిపోయినా అన్న, వాళ్ళు మనసులతో గెలిచిండ్రు అని వాళ్ళు అన్నారు. మరి మనసులతోనూ మిషన్లతోనూ గెలిచినా కూడా 88 సీట్లు గెలిస్తే ఆ రోజు 19 మంది గెలిచిండ్రు కాంగ్రెస్ నుంచి. బట్టి విక్రమార్క గారిని ఆ రోజు సిఎల్పి నాయకుడిగా మేము ఎన్నుకున్నాం. ఆ రోజు వీరు 12 మంది ఎమ్మెల్యేలని ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, చిరుమర్తి లింగయ్య గారు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు, రేగ కాంతారావు గారు, హరిప్రియ గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు, వనమ వెంకటేశ్వరరావు గారు, జాదుల సురేందర్ ఎల్లారెడ్డి. తెలుగుదేశం పార్టీ నుంచి 2 గెలిస్తే వాళ్ళిద్దరిని తీసుకున్నారు, సండ్ర వెంకటవీరయ్య గారు, మచ్చ నాగేశ్వరరావు గారు. మొత్తం టీడీపీ 2 గెలిస్తే 2 తీసేసుకున్నారు. అప్పుడు కూడా టీడీపీని, కాంగ్రెస్ను మొత్తం లేకుండా చేయాలనే కుట్ర, అసలు పార్టీలే నేను తప్పితే ఇంకో పార్టీ ఇక్కడ ఉండొద్దని చెప్పే కుట్ర మరి కేసీఆర్ చేస్తే, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సానుకూలంగా ఉంటే గగ్గోలు పెడుతున్న వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మేమేం చేయలేదు చరిత్రలో, మేము శుద్ధపూసలమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఏం చేసింది తెలుసా? ఆ రోజు 7 ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. అంటే కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఉంటే కూడా నచ్చలే. మనోడు ఏంది, ఆయన ఫేమస్ సేయింగ్ ఏంటిది మిస్టర్ కేసీఆర్ది? దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా, ఒకవేళ కనుక టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని. ఒక దళితుణ్ణి మేము సిఎల్పి లీడర్ చేస్తే సిఎల్పి లీడర్ను కూడా హోదా లేకుండా తీసేసిన దుర్మార్గపు చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు. ఎందుకు బట్టి విక్రమార్క గారిని హోదా తీసేటట్టు చేసిందనంటే వాళ్ళకు దళితుల మీద ఉండే ప్రేమ. మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, మా బట్టి లేకపోతే చాలా మంచి నాయకుడు అంటుంటాడు. మరి ఆయనకి ఆ హోదా లేకుండా చేసిన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలకు పదవులు కాదు, మంత్రి పదవులే ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు. సో తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి సెమీ కింగ్డమ్ ఏంటిది? ప్రతిపక్షం లేకపోతే ఆయన ఏం చెప్తే అదే కదా. ఓ అసెంబ్లీలో ఏకరువు పెట్టి ఏకపాత్రాభినయం చేసేది కేసీఆర్. ఇతర పార్టీల సభ్యులుంటే అసలు ఉన్నరా లేరా, అటు బట్టి గారు కానీ అటు ఇతర పార్టీలు ఎంఐఎంకి అప్పుడప్పుడు అవకాశం ఇచ్చేది. ఏకపాత్రాభినయం ఏకంగా ఆ రోజు ఏకపాత్రాభినయం వేస్తానికి ఏమో అంత దమ్ము ఉంది.
ఇలా ప్రతిపక్ష నాయకుడు ఉండడానికి మాత్రం ఇలాంటి ఒక పిరికితనంతో ఉన్నారు. మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు పోతేనే గుబేలని కొట్టుకుంటున్నారు మీరు. మరి మేము 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పోగొట్టుకున్నాం, జెడ్పీటీసీలను ఎంపీటీసీలను జెడ్పీ చైర్మన్లను ఎమ్మెల్సీలను ఇంతమందిని పోగొట్టుకొని కూడా మేము ఆ రోజు నిలబడి కొట్లాడింది అలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం. ఇవన్నీ కూడా వాళ్ళకు గుర్తు చేయాలని చెప్తున్నాం. ఏగో కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే వాళ్ళకు కొంచెం ప్రాపగండా టీం ఎక్కువ కదా, మొత్తం ట్రోల్స్ చేయడము ఇదంతా కూడా అబద్ధాన్ని ప్రచారం చేయడానికి. వాస్తవాలనే చెప్తే కనీసం తెలుసుకొని బుద్ధనే తెచ్చుకుంటారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చూడండి, ప్రతిపక్షం లేకుండా చేయడానికి కేశవరావు గారు మా మాజీ పిసిసి ప్రెసిడెంట్, డి శ్రీనివాస్ గారు మా మాజీ పిసిసి ప్రెసిడెంట్, పొన్నాల లక్ష్మయ్య గారు మా మాజీ పిసిసి ప్రెసిడెంట్, మాజీ స్పీకర్గా ఉండి క్రెడిబిలిటీ ఉన్న ఆర్ సురేష్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా తీసుకున్న చరిత్ర. అంటే కాంగ్రెస్ పార్టీ వైపు క్రెడిబుల్ ఉన్న నాయకుడు ఉండొద్దిగా, దాన్ని మొత్తం డొల్ల చేసి పడేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆ రోజు భావించి ఎంత నియంతృత్వ ధోరణితో, నియంతృత్వం అనే దానికంటే నియంతృత్వంలో కూడా కొంత ప్రజాస్వామ్యం కనబడుతుంది, కానీ ఫాసిస్టును దాటి చేసిన ఏదైతే ఈ పరిపాలన ఉందో దానికి చెరమీద గీతం పాడడానికి కదా రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నీ యొక్క ఇలాంటి నియంతృత్వ ధోరణిని ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకిస్తేనే కదా తెలంగాణ ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చేసింది. కాబట్టి మీలాగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీలాగా పార్టీలను విధ్వంసం చేయడము, ఆర్థిక విధ్వంసం చేయడము, లేకపోతే పరిపాలన విధ్వంసం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా చేత కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలించే పార్టీ అనే విషయం తెలుసుకుంటే మంచిదని కొంతమంది మిత్రులు మాట్లాడుతారు. టీఆర్ఎస్లో కొంచెం నోరున్నోళ్ళు వాళ్ళు చెప్తే వినగలిగిన వాళ్ళతో మాట్లాడిపిస్తారు. వీళ్ళు మాట్లాడితే మరి మీరేం చేసిరు నాయన అని అడుగుతారని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేముగా తెలంగాణ ప్రజలకు మేము చెప్పేది ఒకటే, వీళ్ళు రాజకీయంగా మనుగడ సాధించలేని, మనుగడ కొనసాగించలేని స్థితిలో మాట్లాడుతున్న పిచ్చి ప్రేలాపనలు పట్టించుకోకండి. వీళ్ళు ఏం చేసిందండి నేను ఇంకో మాట, అటువైపు టీడీపీ ఎక్కడ పిలిక బతుకుతుందో అని ఎమ్మెల్సీ మనోడు ఎమ్మెల్సీ రమణ ఉండే టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు తీసేసుకొని ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది. అసలు టీడీపీ లేకుండా మళ్ళీ అసలు అది మొలకలు కాదు కదా, ఏది కూడా మొలవకుండా మళ్ళీ మాట్లాడుతుంటాడు. ఎవరు మనోడు కేటీఆర్ ఏమంటాడు, లోకేష్ నా తమ్ముళ్ళు లాంటివాడు, కలిస్తే తప్పేంటి, పోయేం బతిలాడుకోవడం, బీజేపీలకు అనుకూలంగా రావాలంటే బీజేపీలకు విలీనం కావాలంటే టీడీపీ వాళ్ళు ఒప్పుకోవాలి, కాబట్టి చంద్రబాబు నాయుడు ఒప్పియాలంటే చంద్రబాబు నాయుడుకి పోవడానికి ముఖం లేదు, కాబట్టి మళ్ళీ లోకేష్తో మంతనాలు. మరి వాళ్ళు ఆ రోజు టీడీపీని ఎందుకు చంపినావు? టీడీపీ ఉన్న ఒక్క నాయకుడిని కూడా తీసుకొసుకొని ఎమ్మెల్సీ ఇస్తుంది అంటే ఏంది? ఏ పార్టీ కూడా కమ్యూనిస్టు పార్టీల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఒలకబోసి, కమ్యూనిస్టు పార్టీ కూడా రవీంద్ర నాయకుని తీసుకుంటేవి, వాళ్ళతో పొత్తంటివి ఎత్తంటివి. నేనైతే నాకు బాగా గుర్తు, పినరపు విజయన్ గారు తమ్మినేని వీరభద్రం గారు పాదయాత్ర ముగింపుకు వచ్చిండ్రు. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజా సంఘాలుగా నేను బెల్లయ్య నాయక్ గారు ఆయన పాదయాత్రకు మద్దతు చెప్పినాం. ఇక మనోడు పోయి హాయిగా పినరపు విజయన్ పోయి కేసీఆర్ కాడ మంచిగా టిఫిన్ చేసుకుంటూ ఆయన పథకాలను పోగొట్టుకుంటూ ఉన్న పరిస్థితి. అయితే ఆ రోజు కమ్యూనిస్టులు వాళ్ళతో కలిసి ఉన్నా కూడా కమ్యూనిస్టులను ఖతం చేయడానికి ఎలాంటి ఎత్తుగడతో, అంతర్గత ఎత్తుగడతో కమ్యూనిస్టులను ఖతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసిందో వాళ్ళు చెప్పాలి. కమ్యూనిస్టులు మేమేం చేసినాం, మళ్ళీ సిపిఐని తీసుకున్నాం, సిపిఎం రమ్మన్నాం, రాలేకపోయినారు. వాళ్ళదేందో వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు, కానీ సిపిఐకి సీట్ ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యే గెలిపించుకోగలిగినాం అక్కడ కొత్తగూడెంలో. మేము అన్ని భావజాలాలు బతకాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అయితే ఏ భావజాలం ఉండకుండా అందరి గొంతులు నొక్కాలి, మీడియా గొంతు కూడా ఇలా గుర్తు చేయాలి. ఎందుకంటే ఆ రోజు మద్దతుగా కూడా పోయినాం. ఎవడైనా మాట్లాడితే 100 మీటర్లనో 10 కిలోమీటర్ల లోతునో వేసి పాతర పెడతా అని చెప్పిన పరిస్థితి ఆ రోజు. మీడియాను కూడా ఆ రోజులో కూడా సీమాంధ్ర మీడియా అని, ఆంధ్ర మీడియా అని చెప్పి ఆ రోజు కూడా బెదిరించి భయపెట్టి లొంగ తీసుకున్న పరిస్థితి కూడా మాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు
టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అదే పాట పాడుతున్నారు, బీఆర్ఎస్గా ఉన్నప్పుడు అదే పాట పాడుతున్నారు. కాబట్టి అలా పార్టీ ఫిరాయింపుల చట్టం కానీ ప్రజాప్రాతినిధ్య చట్టం కానీ ఏవి చెప్తుందో స్పీకర్ గారు అది చేస్తారని నేను అనుకుంటున్నా. స్పీకర్ గారికి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది, నిర్ణయం తీసుకునే బాధ్యత కూడా ఉంది. ఆయన తీసుకోవడానికి అనుకూలమైన సందర్భాన్ని మనమేం డిక్టేట్ చేయలేం, అది వారి వారి ఇష్టానుసారంగా ఉంటుంది. కానీ అలా అని చెప్పి మేమేమి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టుకున్న హక్కులను అధికారాలను మేమేం ప్రశ్నించట్లేం. ఎప్పుడైనా కూడా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఒకవేళ సందర్భం వస్తే, చర్చ వస్తే సుప్రీంకోర్టు వారికి ఇది విన్నవించుకుంటాం. అయ్యా, వారు 2014లో 2018లో 2 సార్లు గెలిచినప్పుడు వీళ్ళు చేసిన ప్రాక్టీసెస్ ఈయన ఆయన అని చెప్పి ఇంకా చెప్పాలి. వెంకట్రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు ప్రశ్నించినందుకు, సభలో ప్రశ్నించి కాగితాలు స్పీకర్ మీద విసిరేసి ఏమంటారు శాంతి భద్రతల సమస్య వచ్చినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఆ రోజున్న స్పీకర్ గారికి కానీ లేని హక్కును వాడుకున్నారు. వాళ్ళు డిస్మిసల్ చేసిన సభ నుంచి, సస్పెండ్ కాదు, డిస్మిసల్ చేస్తే సుప్రీంకోర్టుకు పోయినరు, వారు హైకోర్టుకు పోయినరు, సుప్రీంకోర్టుకు పోయినరు, ధర్మాసనం నుంచి విస్తృత ధర్మాసనం కూడా పోయింది. ఆ తీర్పు ఎటు పోయిందో ఇంకా తెలియదు. కాబట్టి ఇలాంటి అంశాల్లో సుప్రీంకోర్టు వారైనా హైకోర్టు వారైనా అందరికీ ఒకే న్యాయం జరిగేటట్టుగా, ఒకే విధంగా ఉండేటట్టుగా కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వారికున్న ప్రాథమిక సమాచారాన్ని, సాక్ష్యాలను బట్టే ఏ అంశం మీదనైనా నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా స్పీకర్ విషయంలో వాళ్లకున్న అధికారాలను, వాళ్లకున్న అంశాలను ప్రస్తావన తెచ్చి ఆ తీర్పు ఇచ్చిండ్రు. దాన్ని స్వాగతిస్తున్నాం. దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ కానీ ఆ తీర్పును వక్రీకరించి ప్రచారం చేయాలనుకుంటున్న ఎవరైతే సోకాల్డ్ నాయకులు ఉన్నారో, పార్టీలు కూడా కాదు, ఆ కేసీఆర్ అయితే బయటకు వచ్చే మాట్లాడేటట్టు లేడు, మాట్లాడతారా లేడా అనేది కూడా తెలియదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నది మాత్రం ఇంతటి దుస్థితి టీఆర్ఎస్/బీఆర్ఎస్ అంటే ఆ రోజు టీఆర్ఎస్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ తెచ్చుకున్న దుస్థితే. ఇంకా భవిష్యత్తులో దానికి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో ఒక రకమైన పిచ్చితో మాట్లాడుతున్న మాటలే నేను అనుకుంటున్నా. ఇలా ఎక్స్పైరీ డేట్ దాటినాక కూడా కయ్య మొత్తుకుంటా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మేము మా ముందున్న ఒకే ఒక్క అంశం స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి ఏది కాంగ్రెస్ ఇట్లా చేస్తున్నది, మేము ఇట్లా చేయలేదు అని చెప్పి సగబలికే పనిలో ఏదో తప్పించుకునే పనులు చేయకండి. మీరు చేసిన విధ్వంసం అంతా కూడా ఇప్పుడు అన్ని ఏ పార్టీ నుంచి ఎవరెవరిని జాయిన్ చేసుకున్నారో అవన్నీ కూడా చెప్పినాం. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తూ ఒక మాట అయితే చివరిగా చెప్పి నేను ముగిస్తా. మంచి పని. కానీ ఇదే రాజ్యాంగాన్ని మార్చమన్న మీ అయ్యను కూడా అడిగి ఎందుకు మార్చమన్నాడు? ఈ రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఈ రాజ్యాంగమే మీకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా అయితే మరి ఎందుకు ఆ రోజు మార్చమన్నావు డాడీ? ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆయనకు నచ్చలే. ఆ స్టేట్మెంట్ తర్వాతనే కదా 125 ఫీట్ల ఏంది అంబేద్కర్ గారి విగ్రహం, తర్వాత సెక్రటరియట్కి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే పెట్టింది. మరి ఎవరు చెప్తే చేసింది ఆ రోజు? సో రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తి, ఇంకా స్పీకర్ గారు ఆయన రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ యొక్క విధానాల పట్ల ఆయనకు కంప్లీట్ అవగాహన ఉన్న వ్యక్తే. కాబట్టి మీకు నష్టం జరిగినప్పుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గుర్తొస్తున్నది, మనం చేసేటప్పుడు మాత్రం రాజరికం ఈరోజు గుర్తొస్తున్న పరిస్థితి. కాబట్టి అవును, అది ఒక చట్టం చేస్తే నష్టమేంది? చట్టం బీజేపీని కోరమని చెప్పండి వాళ్ళను, బీఆర్ఎస్ నాయకులను, వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. అదే చెప్పిన ఇలా వేములవాడ ఎమ్మెల్యే ఎవరు, ఆయన నాన్ లోకల్ మీన్స్ ఆయన ఎన్ఆర్ఐ. మరి 3 సార్లు ఆయన ఎమ్మెల్యే అయింది అనుకుంటా.
ఆయన విషయంలో మీకు రాజ్యాంగం ఎందుకు గుర్తు రాలేదు? ఒక ఎన్ఆర్ఐని ఇప్పుడు మా దగ్గర కూడా గతంలో ఝాన్సీ రెడ్డి గారికి ఒక సీట్ ఇవ్వాలనుకున్నప్పుడు పౌరసత్వం అనేది అడ్డం వచ్చింది. అప్పుడు మేము ఏం చేసినాం, ఆల్టర్నేట్గా వారి కోడలికి ఇచ్చినాం, యశస్వర్ రెడ్డి గారికి ఇచ్చినాం. మరి మీకు ఇది తెలుసు, వేములవాడ ఎమ్మెల్యే విషయంలో ఆయన పేరు రమేష్, సిహెచ్ రమేష్ సంథింగ్, చెన్నమనేని రమేష్ గారు, చెన్నమనేని రమేష్ గారిని సుప్రీంకోర్టు, పార్లమెంటు అన్నా కూడా వాళ్ళని అట్లనే దాచిపెట్టుకున్నారు. చివరికి మా ఆది శ్రీనివాస్ గారు మాతో కలిసి ఒకటేమో ఈవీఎంల ట్యాంపరింగ్ మీద కొట్లాడేది, రెండోదేమో ఈయన పౌరసత్వం మీద, అసలు ఈయన ఇండియనే కాదే బాబు అంటే బయటికి చెప్పుకొని తిరిగి. అంటే మీ కపట నాటకాలు ఇట్లా ఉంటాయి కేటీఆర్. మరి అప్పుడెందుకు చెన్నమనేని రమేష్ గారి విషయంలో మీరు స్పందించలేదో మీకు సరే. నేను ఇప్పుడు రాహుల్ గాంధీ గారి విషయంలో మీరు ప్రశ్నించింది కాబట్టి నేను అంటున్నా, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడానికి, రాజ్యాంగాన్ని ఫాలో అవడానికి ఆయన శతవిధాల ప్రయత్నిస్తున్నా, ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళని మేము ఏ విధంగా చూస్తున్నామనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలి. మీ మాదిరిగా మంత్రి పదవులు ఇచ్చేసి మీ మాదిరిగా ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు లేదు. ఇంకొకటి నేను మీ ద్వారా అడుగుతున్నది, ఎందుకంటే అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన బాధ్యతను తప్పించుకొని ఇంట్లో వండుకుంటున్నాడు. ఇప్పుడు ఈయనకేం చట్టాలు లేవా? ఈయనకేమి కోర్టులు వీటి పట్ల స్పందించవా? 6 నెలలకు ఒకసారి వచ్చి ఒకసారి మస్టర్ వేసుకుంటే మళ్ళీ 6 నెలలు ఎక్స్టెండ్ అయితే అని ఒక దొంగతనం చేస్తున్నాడు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు. మరి కేసీఆర్ మీద కూడా మేము కోర్టుకు పోవాలి. ప్రతిపక్ష నాయకులు లేని పార్టీ, ఇష్టానుసారంగా పిచ్చిగా మాట్లాడేటోళ్ళు ఉన్న పార్టీ అది. ఇలా కేసీఆర్ కూడా హౌజ్కు రాకపోవడాన్ని కూడా స్పీకర్ గారు ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. ఎందుకంటే ఆ విచక్షణాధికారం మీకు కూడా ఉంది స్పీకర్ గారు. మరి ఆయన 6 నెలలకోసారి 3 నెలలకోసారి జీతం తీసుకోవడానికో రావడానికో, లేకపోతే ఏమంటాం దాన్ని, రాజ్యాంగబద్ధంగా ఒక సభ్యుడు ఇంతకాలం పాటు రాకపోతే అది చెల్లదు అనే ఒక నిబంధన ఉంది కాబట్టి వచ్చిపోతుండు తప్పితే కేసీఆర్ చేస్తున్నది ఏంటి? ఆ రోజేమో ప్రతిపక్షాలను లేకుండా చేసిండు, ఇప్పుడేమో ఆయనే లేకుండా చేసుకుంటుండు. నాకు తెలిసి ఉప ఎన్నికల మాట ఉంటుందని అయితే నేను అనుకోను. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి సంబంధించిన అంశం. మా గారికైతే స్పీకర్ ఏం తీసుకుంటే, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.